నమస్తే, వెల్కమ్ టు తెలుగువారి మన సాక్షి న్యూస్. నేను మీ ప్రశాంతి. ఐపీఎల్ అంటేనే ఇండియాలోనే కాదు, వరల్డ్ బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ కూడా ఉంది. అలాంటి లీగ్ అమెరికాలో కూడా మంచి ఫాలోయింగ్ అండ్ సపోర్ట్ ఉంది. మరి సో ఐపీఎల్ ధమాకా యూఎస్లో మరి ఎలా ఉంటుంది అనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానుకున్నారు యంగ్ క్రికెట్ అనలిస్ట్ అద్వైత్ గారు, అలాగే ఎక్స్ అట్లాంటికా రీజనల్ సెక్రటరీ యూఎస్ఏ వెంకీ గారు ఉన్నారు. దాంతో పాటుగా వేణు గారు జాయిన్ అవుతున్నారు, యూఎస్ఏ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్. సో నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. నమస్తే అండి. సో అద్వైత్ గారు, ముందుగా ఐపీఎల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది యుఎస్ లో? So IPL in the sense is very calming in the Indian and in US, because IPL in the other hand is a very expected tournament for all the fans, and everyone's waiting for this tournament because IPL itself was one of the most famous and one of the most watched cricket tournament around the world, even not only by Indian fans, by anyone from Australia, anyone from England, anyone who's a fan of cricket. So the atmosphere of IPL itself is very exciting and it's very crucial for everyone. ఓకే వేణు గారు, అక్కడ చాలా మంది ఇండియన్స్ యూనివర్సిటీలో చదివే వాళ్ళు క్రికెట్ లీగ్స్ ఆడుతూ ఉంటారు. మరి అక్కడ చూసుకున్నట్లయితే క్రికెట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటారు? క్రికెట్ ఫార్మాట్ ఇక్కడ అంటే మల్టిపుల్ ఫార్మాట్స్ ఆడుతుంటారండి. ఓకే. సో దేర్ ఆర్ అంటే ఈవెన్ క్రికెట్ కూడా టెన్నిస్ బాల్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ క్రికెట్ బాల్ లీగ్స్ కూడా ఉంటాయి. సో ఫార్మాట్ దే ప్లే 20 overs 40 overs, దీస్ ఆర్ ద మోస్ట్ టూ కామన్ ఫార్మాట్స్ ఇక్కడ. ఓకే వెంకీ గారు. ఓకే వెంకీ గారు, మరి ఈసారి ఐపీఎల్లో అమెరికన్ అలీఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ఆడుతున్నారు. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? ఈసారి మొదటిసారి కదా అమెరికా నుంచి అలీఖాన్ రావడం. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేంటి? అది చాలా మంచి శుభ పరిణామం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఇక్కడ లోకల్ ప్లేయర్స్ అందరికీ కూడా ఇన్ని రోజులు కూడా మనం లోకల్ యుఎస్ లోనే ఆడతాము, పెద్ద ఇంటర్నేషనల్ లో మనకు పెద్ద రికగ్నిషన్ లేదు, పెద్ద పెద్ద లీగుల్లో రికగ్నిషన్ లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి, వాళ్ళకు ఒక మోటివేషన్ ఇచ్చేటువంటి అదన్నట్టు. ఇప్పుడు ఒక్కసారి అలీఖాన్ గారు దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ క్లాస్ 1 ప్లేయర్స్ అందరి ఆలోచన ఇప్పుడు ఐపీఎల్ ఇంకా నెక్స్ట్, ఎందుకంటే ఇప్పటికి వరకు వాళ్ళు సిపిఎల్ వరకే ఆడుతూ వచ్చారు. సో ఈ సిపిఎల్ అంటే ఇక్కడ కరీబియన్ ప్రీమియర్ లీగ్ అని ఇక్కడ ఫ్లోరిడాలో జరుగుతుంది అది. సో అట్లా అట్లాంటి గేమ్స్ మాత్రమే ఆడేవాళ్ళు. ఇప్పుడు నౌ 1% గాట్ ఇంటూ ఐపీఎల్, అందరూ ఇప్పుడు ఐపీఎల్ గురించి చూస్తున్నారు. ఇంకొకటి, మీరు ఐపీఎల్ అమెరికాలో ఎలా ఉంది అంటున్నారు కదా, పక్కా చెప్పాలంటే ఇప్పుడు మార్నింగ్ 5:30కు 4:30కు లేవడము, ఈ రోజు ఎస్ఆర్హెచ్ గేమ్ ఎస్పెషల్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ గేమ్ కోసం అని పొద్దున్నే 4:30కు లేవడము, చూడడము, నాట్ ఓన్లీ అందరూ దే ఆర్ వెరీ క్రేజీ అబౌట్ ఇట్. ఓకే అద్వైత్, ఇప్పటిదాకా జరిగినటువంటి 18 మ్యాచెస్ లో యువర్స్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? So definitely this time in IPL there are very high scoring matches because each and every match is different, because this pitches are different compared to the Indian pitches. In UAE we have different pitches like Sharjah, Abu Dhabi and Dubai. Especially in Sharjah you're getting high scoring matches, especially the record breaking match the other day against the Rajasthan Royals and the Kings 11 Punjab. So matches like that, and having matches like that during the IPL this season is very crucial and very exciting to watch for all season. And all the 18 matches have been splendid to watch. And each team is going on top in different occasions during these 18 matches, because we still cannot predict who's going to be the top 4 to qualify. And there are many teams, and all the teams are playing extremely well. Because if you see in today's points table, the teams which have 6 points, 4 points, and only one team which has 2 points. So far we cannot predict anything in the future for IPL, and that's what I can talk about for all the 18 matches so far. వేణు గారు, చూసుకున్నట్లయితే యుఎస్ లో తక్కువ ఎలాగైనా క్రికెట్ గురించి ఈ మధ్యనే కొంచెం డెవలప్ అవుతుంది, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మరి ఈ క్రికెట్ కి సంబంధించి డెవలప్మెంట్ ఎలా ఉంది? 2020తో పోల్చుకుంటే, మిగతా దాంతో పోల్చుకుంటే 2020 చాలా డెవలప్ అయ్యింది. సో దీనిపై మీరు ఏమంటారు, ఏ విధంగా డెవలప్ అయింది? డెవలప్మెంట్స్ అంటే బేసికల్ గా యుఎస్ కి ద మెయిన్ ఛాలెంజ్ ఇస్ గ్రాస్ రూట్ డెవలప్మెంట్, అండ్ ఇంకోటి టోర్నమెంట్ స్ట్రక్చర్ అనేది లాంగ్స్ పెండింగ్. సో దేర్ ఆర్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది ప్లేయర్స్ ఫ్యాన్స్ యుఎస్ లో ఆల్రెడీ ఉన్నారు. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్. బట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అంటే ఈ ఇయర్ కోవిడ్ వల్ల చాలా టోర్నమెంట్ చేయలేకపోయాం. బేసికలీ ఫస్ట్ థింగ్ వి ప్లాన్ ఈజ్ టోర్నమెంట్ స్ట్రక్చర్. బేసికల్ గా టాలెంట్ వాళ్ళకి టు ఇంప్రూవ్ దర్ టాలెంట్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద టోర్నమెంట్, ఆ స్ట్రక్చర్ స్టార్ట్ చేయాల్సింది. బట్ కోవిడ్ వల్ల చేయలేకపోయాం. బట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ టోర్నమెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇంకోటి స్కూల్స్ లో ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ లాగా క్రికెట్ ఇంట్రడ్యూస్ చేయాలని అది కూడా ప్లానింగ్ ఉంది. సో అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎర్లీ నెక్స్ట్ ఇయర్ అది స్టార్ట్ చేస్తాము యాజ్ ఏ పైలట్ ప్రోగ్రామ్.
సో కరెంట్లీ యుఎస్ మొత్తంలో చూస్తే దాదాపు ఒక 100 స్కూల్ సిస్టమ్స్ లో ఉంది ఆల్రెడీ. బట్ వీ వాంట్ టు ఇంకా చాలా స్కూళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. అండ్ అదే ఇంకో ఛాలెంజ్ వచ్చి యుఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీ వాంట్ టు టేక్ ద డెలిగేషన్, రీచ్ అవుట్ టు లోకల్ గవర్నమెంట్స్ తో ఎంకరేజ్ చేసి, సో వీ వాంట్ టు డెవలప్ ప్రాపర్ క్రికెట్ గ్రౌండ్స్. దానికి చాలా స్కేర్సిటీ ఉంది ఇప్పుడు. సో గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్కూల్ క్రికెట్ ఇంప్రూవ్మెంట్, అండ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వి ఆల్సో కాలేజ్ లెవెల్ కూడా క్రికెట్ ని ఇంట్రడ్యూస్ చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ద కపుల్ ఆఫ్ ఫ్యూ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కరెంట్లీ వి ఆర్ ప్లానింగ్. ఓకే అండి. వెంకీ గారు, ఐపీఎల్ ఇంపాక్ట్ ఎలా ఉందంటారు అమెరికన్ క్రికెట్ పైన? ఐపీఎల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పిల్లలంతా ఇక్కడ యూత్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, యూత్ లీగ్స్ జరుగుతూ ఉంటాయి, యూత్ గేమ్స్కి వెళ్తారు పిల్లలు. వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఒక ఫోన్ పట్టుకునే డగౌట్ లో కూర్చున్నప్పుడు దే ఆర్ ఫాలోయింగ్ ఏమవుతుంది, ఎవరు స్కోర్ ఎక్కువ చేశారు, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఫేవరెట్ టీమ్, దేర్ ఫేవరెట్ ప్లేయర్, దే ఆర్ ఫాలోయింగ్ ఇట్. And then they're also watching their game and they're also taking care of their game. At the same time, they're syncing up with their favorite team. So, పిల్లల్లో ఎక్కువ ఉంది. నేను చూసినంత వరకు పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ ఇంకా అడల్ట్స్ కూడా క్రికెట్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడిన వాళ్ళు, దే హ్యావ్ దేర్ ఓన్ ఫేవరెట్ టీమ్స్. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దోస్ ఐపీఎల్ గేమ్స్. ఓకే అద్వైత్, మరి చూసుకున్నట్లయితే విచ్ టీమ్ ఈజ్ స్ట్రాంగ్ ఐపీఎల్? So far, we cannot tell anything yet because all the teams are playing averagely well. But the most consistent team so far this season, you can say, is Delhi Capitals and Mumbai Indians, because those are the teams who came up with most of the wins, and Royal Challengers Bangalore. In these teams, you can say Mumbai Indians because they have a great balance in every order. If you can call it bowling, middle order batting, opening, they have brilliant players. So I can say Mumbai Indians are the most consistent team so far this year's IPL. But there's still many other teams who are playing well too. ఓకే వేణు గారు, మరి చూసుకున్నట్లయితే ఐపీఎల్లో అలీ ఖాన్ గారి ప్రవేశం జరిగింది. మరి రాబోయే కాలంలో వచ్చేటువంటి క్రికెటర్స్ పైన, ఇంకా ఆడే వాళ్ళపైన, ఎవరిపైన కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అంటారు యుఎస్ లో? తప్పకుండా ఉంటుందండి. ఐపీఎల్ ఈజ్ ఫాలోడ్ బై మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్, యుఎస్ ప్లేయర్స్. ఎందుకంటే యుఎస్ లో కరెంట్లీ ఉన్న ప్లేయర్స్ లో కూడా 95% వరకు కూడా ఎక్స్పర్ట్స్, అంటే మెయిన్ గా ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి వచ్చిన ప్లేయర్సే. సో దే ఫాలో క్రికెట్ వెరీ క్లోజ్లీ బ్యాక్ హోమ్. సో కాబట్టి ఐపీఎల్ కి బాగా ఫాలోయింగ్ ఉంది. అండ్ దట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ అందర్ కిడ్స్ కూడా. ఇంతకుముందు దేర్ గోల్ ఏంటంటే యుఎస్ ఆడటం అండ్ నెక్స్ట్ ప్రొఫెషనల్ క్రికెట్ అంటే ఐపీఎల్ అనేవాళ్ళు. సో నౌ దట్స్ ఇన్స్పిరేషన్. అండ్ యుఎస్ లో కూడా వెరీ సూన్ వీఆర్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకో కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఐపీఎల్ వర్షన్ ఆఫ్ యుఎస్ క్రికెట్ విల్ లాంచ్ T20 ప్రొఫెషనల్ ఫార్మాట్. ఈ ఇయర్ మేము మైనర్ లీగ్ స్టార్ట్ చేసాం విత్ అవర్ ఇన్వెస్టింగ్ పార్ట్నర్ టైమ్స్ గ్రూప్ తోటి. అండ్ 2 years తర్వాత మేజర్ లీగ్ క్రికెట్ విచ్ ఇస్ సిమిలర్ టు ఐపీఎల్ వర్షన్ స్టార్ట్ అవ్వాలని. సో పీపుల్ ఆర్ ఆల్రెడీ లుకింగ్ ఫార్వర్డ్. సో మేము కూడా సక్సెస్ అవుతుందని ఆలోచిస్తాం. ఓకే మరి ఈ రోజు నాటికి ప్రస్తుతంగా ఐపీఎల్ స్టాండింగ్స్ చూస్తే ఏది హాట్ టాపిక్ గా అనిపిస్తుంది మీకు, హాట్ ఫేవరెట్ గా? వెంకీ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ముంబై ఇండియన్స్ తోని ఓడిపోవడం అది జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. బట్ హాట్ ఫేవరెట్ అద్వైత్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఇంతకు ముందు లేనట్టు ఎప్పుడు కూడా ఆర్సీబీ ఈస్ కమింగ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్ నౌ. సో లాస్ట్ 3 games కనుక చూసుకుంటే, బట్ మోస్ట్లీ తెలుగు వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది ఒకటి బాగా అదవుతుంది. ఈ రోజు భువనేశ్వర్ కుమార్ లేకపోవడం వల్ల మనకు చాలా డిసడ్వాంటేజ్. బౌలింగ్ లో మనం చాలా ఈరోజు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే లైక్ రన్స్ బాగా ఇవ్వాల్సి వచ్చింది. దానిలాగా 4 overs కట్టడి చేసేవాడు ఒకవేళ భువనేశ్వర్ గారు ఉంటే. సో అదండి. ఓకే అద్వైత్, మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ అనాలిసిస్ ప్రకారం? I have few options here. One of them is KL Rahul being an Indian opener for T20 and being one of the best T20 bowlers in the world, the best T20 bowler for India. Sorry, T20 batsman, my bad. So, KL Rahul is one option, and you can say other players like Faf du Plessis, Rohit Sharma, and there are many options. But for now, my choice is KL Rahul for getting the orange cap. Because being an opener for Kings of Punjab, striking very high towards the start, having more exposure to the innings, having more exposure to the number of balls, KL Rahul can definitely win the orange cap
it's usually, for the last 5 years, David Warner or the Sunrisers Hyderabad, our own Sunrisers Hyderabad, has won the Orange Cap 4 times in the past 5 years. David Warner won it thrice. Kane Williamson won it once. And in the middle, RCB's captain Virat Kohli won it once. So that's it. So I think KL Rahul won it this year. First time new champion for Orange Cap. ఓకే ఓకే యూత్ క్రికెట్, స్కూల్ క్రికెట్, అండర్-19, అండర్-14 గురించి వేణు గారు. యా, సో ఇంతకుముందు టచ్ చేసినట్టు యూత్ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా ప్లాన్ లో ఉన్నాయండి. అగైన్ కోవిడ్ వల్ల ఈ ఇయర్ ఏమి టోర్నమెంట్స్ కాలేదు నేషనల్ లెవెల్లో, డొమెస్టిక్ లెవెల్లో. సో యూత్, సో దెర్ ఆర్ మల్టిపుల్ ఫార్మాట్స్ మేము ప్లాన్ చేసాము. అండర్-19 ఈజ్ ఏ రెగ్యులర్ ఫార్మాట్, ఎందుకంటే అండర్-19 వరల్డ్ కప్ క్వాలిఫైర్స్ కి కంప్లీట్ చేయడానికి అండర్-19 టోర్నమెంట్ ఉంటుంది. దాంతోపాటు వీ వాంట్ డెవలప్ లోవర్ లెవెల్ క్రికెట్, అంటే అండర్-16, 14, 12 కూడా. యుఎస్ లో జోన్స్ ఉన్నాయి, 6 జోన్స్ ఉంటాయి. సో వీ వాంట్ టు స్టార్ట్ జోనల్ క్రికెట్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేషనల్ టోర్నమెంట్స్ ఇయర్ లాంగ్ చేయాలని అది ఒక ప్లాన్ ఉంది. అండ్ దట్ విల్ బి యాన్యువల్ టోర్నమెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట గోయింగ్ ఫార్వర్డ్. ఓకే And academies, there are many academies and they're actively playing, many kids unnaru. So they all need is a platform to play in a tournament platform so they can learn. ఓకే ఓకే వెంకీ గారు, ఎస్ఆర్హెచ్ బలం బలహీనతలు ఏమనుకుంటున్నారు మీరు ఇప్పుడు చూస్తున్న ఐపీఎల్ మ్యాచెస్ లో? బ్యాటింగ్ వైపు చూస్తే బలము మనకు కేన్ విలియమ్సన్ అండ్ దెన్ డేవిడ్ వార్నర్, వీళ్ళిద్దరు గనక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు గెలిచినట్టే. ఇంకా బౌలింగ్ లో మనకు భువనేశ్వర్ కుమార్ అండ్ రషీద్ ఖాన్, వీళ్ళిద్దరు కూడా క్లిక్ అవుతేనే మనము ఉండే పరిస్థితి ఉంది. ఐ థింక్ నెక్స్ట్ ఇంకెవరైతే దాని తర్వాత లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దే మైట్ కమ్ లైక్, బికాస్ ఆఫ్టర్ ద కోవిడ్ వాళ్ళ ప్రాక్టీస్ అయినా సరే ఏదైనా సరే కొద్దిగా అంత కరెక్ట్ గా అయినట్టుగా అనిపించట్లేదు. బట్ మేబీ ఫ్యూచర్ గేమ్స్ రైట్, ఈ ఇంకొక 2 గేమ్లు 3 గేమ్లు ఆడుతూ ఉంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగి దే విల్ కమ్ టు దట్ లెవెల్ అనే ఆశతో ఉన్నామండి. పర్పుల్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు అద్వైత్? Purple cap, so far I feel Kagiso Rabada or pace bowlers, most of the pace bowlers, the foreign pace bowlers. Indian pace bowlers, in the sense, not that much exposure for them and not that much talent. There is a lot of talent, but then their talent is in conceding runs, taking wickets. In the sense, for Indians, I feel bowlers like Deepak Chahar, Jasprit Bumrah will get it, but in my predictions, the most probably the foreigners will get the purple cap, like Kagiso Rabada, Trent Bolt, Kagiso Rabada, because Kagiso Rabada being a world-class player, being an amazing bowler and playing very well for Delhi Capitals, especially the death over bowling. Most of his wickets come into the death over. And during the death over, there's a lot of pressure towards the opposition. And when Kagiso Rabada is there towards the end, his tendon taking wickets towards the death over is a lot. So that's why I feel Kagiso Rabada might get the possession of the purple cap by the end of the year. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, గ్రౌండ్స్, అకాడమీ, హై పెర్ఫార్మెన్స్ సెంటర్స్ గురించి యూఎస్ లో ఎలా జరుగుతుంది వేణు గారు? అకాడమీస్ అంటే యుఎస్ లో ప్రైవేట్ అకాడమీస్ కంటే వాలంటరీగా రన్ చేసే అకాడమీస్ చాలా ఉన్నాయండి ఆల్రెడీ. అంటే లాస్ట్ 10-15 years నుంచి చాలా మంది వాలంటరీగా క్రికెట్ ప్రమోట్ చేయడానికి అకాడమీస్ రన్ చేస్తున్నారు. వెరీ ఫ్యూ ప్రైవేట్ కమర్షియల్ అకాడమీస్ కూడా ఉన్నాయి. సో అకాడమీస్ వైజ్ సెటప్ ప్రెటీ మచ్, అంటే మన ఎక్స్పర్ట్ కమ్యూనిటీ, మెయిన్ గా ఇండియన్ కమ్యూనిటీ ఉన్న ప్రతి నగరంలో సిటీలో కూడా ఉన్నాయి. అండ్ ప్రత్యేకంగా వాటి గురించి డెవలప్మెంట్ యూఎస్ క్రికెట్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంతకుముందు చెప్పినట్టు టైమ్స్ గ్రూప్ తో మేము ఇన్వెస్టింగ్ పార్ట్నర్ గా తీసుకున్నాము. వాళ్ళు ఎక్కడైతే మేజర్లీ విచ్ ఇస్ ఐపీఎల్ వర్షన్ అని చెప్పారు కదా, సో అక్కడ సిటీల్లో దే వాంట్ టు సెటప్ హై ప్రొఫైల్ హై పర్ఫార్మెన్స్ అకాడమీ సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఇకపోతే సారీ, ఇంకో క్వశ్చన్ అడిగారు, అకాడమీస్ అండ్ అకాడమీస్ అండ్ గ్రౌండ్స్ పెర్ఫార్మెన్స్. గ్రౌండ్స్ ఈజ్ ఇంతకుముందు టచ్ చేశాను. గ్రౌండ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ప్లాన్. గ్రౌండ్స్ కూడా ఇంప్రూవ్ చేయాల్సిన ఓవర్ గ్రౌండ్స్, అంటే కరెంట్లీ ఉన్నాయి గ్రౌండ్స్, బట్ దేర్ ఆర్ యాడ్ హాక్ గ్రౌండ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎట్లా అంటే బేస్బాల్ ఫీల్డ్స్ లలో క్రికెట్ ఆడటం, సాకర్ ఫీల్డ్స్ లో టెంపరీగా క్రికెట్ ఆడటం, క్రికెట్ కు డెడికేటెడ్ ఫీల్డ్స్ అంటూ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ దట్ టు టర్ఫ్ వికెట్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్, అవి వెరీ ఫ్యూ ఉన్నాయి. అంటే మొత్తం కలిపి కూడా 10 గ్రౌండ్ కూడా లేవు యూఎస్ మొత్తంలో కూడా టర్ఫ్ వికెట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్.
ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయితే ఒక 2-3 ఉన్నాయి, బట్ టోటల్ టర్ఫ్ వికెట్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ ఇంపార్టెన్స్ చాలా ఉంది. అంటే యుఎస్ ప్రోగ్రెస్ కావాలంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫస్ట్ థింగ్ అంటే మినిమం టర్ఫ్ గ్రౌండ్స్ అనేవి ప్రతి ఊర్లో మల్టిపుల్ ఉండాలి. సో ఆ ఆలోచనతో అగైన్ పార్ట్ ఆఫ్ ద మేజర్ లీగ్ మైనర్ లీగ్ తో ఎవ్రీ సిటీలో కరెంట్లీ మైనర్ లీగ్ టీమ్స్ 24 టీమ్స్ ఉన్నాయి అక్రాస్ మల్టిపుల్ సిటీస్. సో అక్కడ ప్రతి ఊర్లో ఇన్ ద నెక్స్ట్ 2 years ఒక టర్ఫ్ వికెట్ మినిమం ఉండాలని ప్లాన్ చేస్తున్నాము. సో దట్ వన్స్ వి అకాంప్లిష్ దట్, అది అయితే కనుక చాలా మందికి అవైలబుల్ ఉంటాయి టర్ఫ్ వికెట్, రియల్ వికెట్స్ వేర్ దే కెన్ ప్రాక్టీస్, దే కెన్ కంపీట్ అండ్ దే కెన్ బి కంపీటబుల్ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్ హైయెస్ట్. ఓకే ఓకే వెంకీ గారు, మరి చెన్నై ఈ రోజు గెలిచింది కదా, సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదండి, మన ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ పోయిన తర్వాత ఐ వాజ్ అవే ఫ్రమ్ దట్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ ది ఎస్ఆర్హెచ్, సో ఐ డెంట్ ఫాలో దట్ లేటర్. సో ఇక్కడ ఇంకొక మాట చెప్పాలండి మీకు నేను, అంటే లైక్ ఐ వాంటెడ్ టు జస్ట్ ఇన్ సపోర్ట్ టు వేణు, మోర్ ఇన్ టు యుఎస్ క్రికెట్, రైట్. ఆయన చెప్పినట్టు ఇక్కడ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్ద ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే ఇక్కడ ఉన్న లోకల్ అమెరికన్స్ ఎవరు క్రికెట్ ఆడరు. వచ్చి ఆడేవాళ్ళు ఎవరు ఉండాలి, మన కాలనీస్ ఎనీ కాలనీస్ లైక్ వేరెవరి క్రికెట్ ప్లేయింగ్ కంట్రీస్ ఉండే కదా, వాళ్ళే వచ్చి ఆడతారు. కాబట్టి సో ఇక్కడ లోకల్ అమెరికన్స్ కి ఈ క్రికెట్ ఇంట్రడక్షన్ అనేది ఇప్పటివరకు ఇంకా జరగలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే పూర్తిగా. ఎంతసేపు ఉన్నా మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, లేకపోతే మాక్సిమం ఇంగ్లాండ్ అండ్ వెస్ట్ ఇండీస్ ఈ ఏరియా నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే ఆడడం, కానీ వాళ్ళకి ఎక్కువ ఈ గేమ్ గురించి తెలవడము, దే ఆర్ మోర్ క్రేజీ అబౌట్ ఇట్ కాబట్టి వాళ్ళు ఉంటున్నారు. కానీ యాక్చువల్గా లోకల్ అమెరికన్స్ ఆడేంత వర్క్ అంటే ఇక్కడ స్పోర్ట్ కి అమెరికాలో, అంటే వేణుగారికి ఇవన్నీ తెలుసు, లోకల్ స్పోర్ట్ లైక్ ఒలింపిక్ అకాడమీ కనుక దీన్ని తీసుకోవాలి అనుకుంటే కనుక, అంటే ఒలింపిక్ అంటే ఇట్స్ నాట్ ఫర్ యాక్చువల్ ఒలింపిక్స్, బట్ చేయాలంటే ఆడవాళ్ళు ఆడాలి ఖచ్చితంగా. అంటే గర్ల్స్ క్రికెట్ ఉండాలి, ఉమెన్స్ క్రికెట్ ఉండాలి. నెక్స్ట్ లోకల్ వాళ్ళు కూడా ఆడితే, స్కూల్లో ఆడితే వాళ్ళకు క్రెడిట్స్ కూడా ఇవ్వాలి. ఆ క్రెడిట్స్ లేకుండా అరే ఏమవుతుంది, నేను వస్తాను క్రికెట్ ఆడతాను, ఓకే క్రేజీ అబౌట్ ఇట్, దట్స్ ఫైన్, బట్ ఫైనల్లీ మాకు కాలేజీలో ఏమైనా దానివల్ల లాభం ఉంటుందా, లేకపోతే యూనివర్సిటీలో లాభం ఉంటుందా, లేకపోతే ఇంకెక్కడైనా ఫ్యూచర్ లో ఏమైనా లాభం ఉంటుంది, ఇట్లాంటివన్నీ చూస్తారు దానికోసం. సో దానికోసం చేసే ప్రయత్నమే ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు స్కూల్ లెవెల్లో క్రికెట్ తీసుకురావడం అనేది. అది తొందరగా జరుగుతుందని, అది అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని. సో మోర్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు క్రికెట్ ఆల్సో. ఎందుకంటే మేము క్లియర్ గా చూసాం, ఒకసారి గ్రౌండ్ లో ఆడుతున్నప్పుడు మేము ఇక్కడ ఒక కమ్యూనిటీలో వి స్టార్టెడ్ వన్ కోచింగ్. అమెరికన్స్ వచ్చారు, వచ్చి అరే ఇది బేస్బాల్ లాగా ఉంది, ఇది బాగుంది, దీన్ని ఎలా తీసుకోవడము అని చెప్పడమే కాకుండా వాళ్ళు ఏమన్నారు తర్వాత, ఓకే ఇది ఆడితే మాకు ఏమైనా క్రెడిట్స్ ఇస్తారా, స్కూల్లో ఏమైనా క్రెడిట్స్ ఉంటాయా, దీనివల్ల ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా అంటే ఏముండదు అనగానే వాళ్ళు ఆటోమేటిక్ గా ఎంతసేపు అరే స్పోర్ట్ ఈ స్పోర్ట్, అట్ ద సేమ్ టైమ్ దే లుక్ ఫర్ ది కెరీర్ ఆల్సో, రైట్. సో అది కూడా ఒక ప్రాబ్లం. So I think Venu and team is doing very good. I hope very soon it cannot be fixed in just 1 or 2 years, but very soon I hope all these issues will be fixed. Okay, Advait, ee roz match lo Punjab bowlers fail adaniki main reason enti? Batsmen, definitely. Shane Watson and Faf du Plessis, both of them, an incredible performance for both of them. None of them were able to take their wicket, and not much communication between them, because today we have the introduction of Chris Jordan and Harpreet came back into the mix of the bowling attack for Punjab, because before we had different bowlers. So when both these bowlers playing for the first time after a long time, I mean Chris Jordan played in the first match, but Harpreet Brar coming back into the mix for Punjab, that might cause a difference, because there's not much planning between the bowlers, but it's not, the bowlers also did a good job, but then the CSK batsmen only were very explosive towards the end and throughout the whole innings, because they finished the match in 17.1 overs. Shane Watson and Faf du Plessis, both of them were the main reasons for making sure that the Kings of Punjab don't take a wicket. But in the other hand, the Kings of Punjab still does have quality bowlers like Mohammad Shami, Sheldon Cottrell. So you can never say that it was because of them they lost the match. It was a team performance. So by a team performance, they were unable to take any wicket, not even a single wicket. And CSK the batsmen performed very well today on the field. వేణు గారు, మరి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో విలియం సెంటిమెంట్ పనిచేయలేదు అనుకోవచ్చంటారా? ఈరోజు మ్యాచ్ నేను చూడలేకపోయానండి, యాక్చువల్గా వేరే క్రికెట్ మ్యాచ్ వచ్చాను, బట్ ఐ సావ్ స్కోర్. విలియమ్సన్ సెంటిమెంట్ కాదు, పార్ట్ ఆఫ్ ద గేమ్. వెంకీ గారు, బ్యాట్స్మెన్
సారీ వెంకీని అడుగుతున్నారా? ఓకే, అంటే మీరు ఎలాగ చూడలేదు అన్నారు కదా, వెంకీ గారు ఆన్సర్ చేస్తారు. ఓకే ఓకే గో హెడ్. విలియమ్సన్ సెంటిమెంట్ ఈ రోజు అతను బౌలింగ్ కూడా చేశాడు. సో అలాగన్నా ఏమన్నా జరగవచ్చేమో అని చూసాము, కానీ అది కూడా లైక్ నన్ ఆఫ్ ది ఈవెంట్స్ యాక్చువల్లీ గుడ్ ఫేవర్ అస్ టుడే. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ డిజాస్టర్. ఒకటే అంత అంటే లైక్ పిల్లలు కూడా చూస్తూ అంటున్నారు, అరే ఢిల్లీ, రాజస్థాన్ ఎవరికైనా సరే లాస్ట్ 4 overs లో 70-80 runs ఉంటే దే స్టిల్ పుల్ ఇట్, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు పుల్ ఇట్. దిస్ ఈస్ ద ఎవ్రీబడీస్ కామెంట్ టుడే. మిగిలిన 3 టీములు కూడా ఈజీగా లాస్ట్ 4 overs లో 70 runs 80 runs ఉన్న టీములు ఈ లాస్ట్ 3 గేమ్లు అంతా ముందు చూసాం మనం. అన్నిట్లో దే యాక్చువల్లీ పుల్డ్ ఇట్ ఆల్ ఓవర్ టు ద ఎండ్, బట్ వీ కుడెంట్ డూ దట్. అద్వైత్, ముంబై ఇండియన్స్ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది ఉంటుందా, అంటే ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా? Yes, definitely. Because if you see for the past 5-6 years, Mumbai Indians won 4 times in the recent years only, in 2013, 15, 17 and 19. And only in 2014 they ended up qualifying. But then that was by a rare margin. Because if you see Mumbai Indians, they have a tendency of losing and winning a season. So you can say Mumbai won this season, lost this season. Definitely you can say that. Like how you say they won this match and lost this match. Because that's how many seasons Mumbai is winning. If you see another team, you can't say, oh, they lost this season, but then because many other teams lost. It's not like they rarely or they every time win seasons. But then Mumbai Indians is a different case. So if you say in season-wise for them losing a match, it happens to every team. But for the first time, shocking, after an alternate year, they seem to be playing good even after the season win. So usually whenever they win a season, the next season, they don't end up playing that well for the team. But this season is very different because they're on the top of the table right now, which I personally didn't expect. But all the fans, everybody would definitely expect that. But then based on luck-wise, based on the tradition-wise of Mumbai Indians, I never expected that performance from them. But there's a definitely loss rate. There can be different factors because if any one department does not work well for Mumbai Indians, and if the opposition team has very good bowlers or very good batsmen and work well in all the departments, then Mumbai Indians obviously tend to lose. And even in the winning seasons also, there's obviously a losing factor for each team and for the Mumbai Indians. ఓకే ఓకే వెంకీ గారు, మరి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్లో ఏదైనా చేంజెస్ చేసే అవకాశం ఉందంటారా? హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ యాక్చువల్ గా చాలా బాగుందండి. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఐ డోంట్ నో, వీఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్ అప్ యునో అది. అంటే డేవిడ్ వార్నర్ ఎప్పుడైతే స్టాండ్ మంచిగా తీసుకుంటారో అప్పుడు ఇంకొకరు సపోర్ట్ లేకపోవడం, లేకపోతే విలియమ్సన్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇంకొకరు నెక్స్ట్ పార్ట్నర్ సపోర్ట్ చేయడం, ఈ కొద్దిగా ఈ మిక్స్చర్ అనేది సరిగా జరగట్లేదు. ఐ హోప్ the next match we will have some proper this one. But batting order, I mean, right now I see all top order is doing their top order plays, and I don't think they will be doing anything in the middle order. Middle order వాళ్ళు వచ్చి టాప్ ఆర్డర్ లో ఏదో చేయగలుగుతారని అనుకోవట్లేదు. బట్ అద్వైత్ గారు చెప్పాలి, మీరు మీ అనాలిసిస్ ఎలా ఉంది దీని మీద అనేది. So definitely I feel like I agree with somewhat around what you're saying, but then what I feel that Sunrisers do have the potential. Just to portray that on the field is different. Look, we have many options. We have youngsters like Priyam Garg, Abdul Samad, and there's still more youngsters to try out, like Virat Singh, and we have our very own Vijay Shankar, who's still not playing right now due to an injury. But then other players who are still playing, they still have the potential. Like the other day against the Chennai Super Kings, all David Warner, Kane Williamson, Johnny Bairstow, everyone got out. But who, in the end, who scored those runs for the Sunrisers Hyderabad? The youngsters and the middle order. The middle order consisted of Priyam Garg and Abhishek Sharma. Both of the partnership was talked for a long time. So Sunrisers did have this factor last year. I can say that definitely. I can agree with you that last year middle order was the biggest problem, and the only person who kind of helped supporting was Manish Pandey. Not even Kane Williamson last year. At one moment he played good, but then not throughout the season. But this season, Kane Williamson, I feel he's in form, and Manish Pandey is in form. So the middle order would definitely change, and that won't be a problem for them. If they want to have any changes, they have substitutes like Virat Singh and Vijay Shankar. So Sunrisers will definitely have a good middle order this year. Just need to execute the plans which they put, and whatever the captain helps them, and they should believe in themselves. అయితే అద్వైత్, ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క బ్యాట్మెన్ వస్తున్నారు కదా, ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా బ్యాట్మెన్ పేరు గట్టిగా వినిపించే అవకాశం కనిపిస్తుంది అంటారా? For Sunrisers or for any team? ఎవ్రీథింగ్. Every team. So batsmen in the sense, I want to talk about Sunrisers first. Vijay Shankar is one of them because playing for the World Cup squad India, you expect
high from a player like that and playing for a team like Sunrisers, not able to be in the main 11 for the first few matches due to an injury. Later on, you can see him play in a high level skill. That's why the Indian team selected him. And other players in the sense, I'm not that sure about it, but then for Mumbai Indians, Saurabh Tiwari, we've seen him with the first few matches playing for Mumbai Indians, and he played phenomenally. And definitely, Saurabh Tiwari can have a comeback season because we've seen him play in the previous seasons, but still could not perform as well as expected. But this season, we've seen him in the first few matches and still supporting Mumbai Indians. ఓకే And for Chennai Super Kings, we have Ruturaj Gaikwad being one very good youngster, and I see there's a lot of expectations coming from him. And last but not least, this player definitely from Rajasthan Royals, Yashasvi Jaiswal, being the best player for the under-19 World Cup in the Indian squad. And he played the first match for Rajasthan Royals to replace Josh Butler, but after that he didn't get an opportunity. And I feel that Rajasthan definitely needs an opportunity. He can replace anyone in the team, Yashasvi Jaiswal. He can replace Robin Uthappa or Riyan Parag. But Yashasvi Jaiswal definitely has that leading edge, and he is a very crucial player. Even he is a very talented player, being at a very young age, at 18 years. He played in the World Cup at the age of 17, and what an amazing player he is. So definitely his name should come out there, and he can become one of the best emerging players in the IPL which has ever been there. So Yashasvi Jaiswal is one of the biggest players who I feel is going to be yet to come out. And Priyam Garg, Sunrise is very young. Priyam Garg, as you've seen him play good the other day, and I expect the same performance from the under-19 captain. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అద్వైత్, అలాగే వెంకీ గారు, వేణు గారు. సో వేణు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.